తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యగడ, ఆలోచనకర్త, మీకే వేలాది కృతందాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి మీ కృపా కాపుదలు మాకు దయచేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకే వేలాది కృతందాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సమాధానకర్త యొక్క దేవా, మీకే స్తోత్రం. అన్యాయం చేయి వారి మీద కోపపడి దేవా, మీకే ఘనత. రోషము గల మా దేవా, మీకే స్తోత్రం. పాపమును పరిహరించు మా దేవా, మీకే మహిమ. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా, మీకే స్తోత్రం. సమస్తమును జరిగించున్నటువంటి మా దేవా, మీకే మహిమ. మన రక్షకుడైన దేవునికి మీకే స్తుతి. నా రక్షణకర్త నా దేవా, మీకే స్తోత్రము. ఆనందము సంతోషము కలగజేయు దేవా, మీకే స్తోత్రం. శ్రీమంతుడు మా దేవా, మీకే ఘనత. నాకు పేరు పెట్టి పిలిచినటువంటి నా దేవా, మీకే స్తోత్రం. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచినటువంటి మా దేవా, మీకే స్తోత్రం. అబద్ధం ఆడజాలినటువంటి మా దేవా, మీకే ఘనత. నీవు నిన్ను మరుగుపరుచుకుని ఉన్నటువంటి మా దేవా, మీకే స్తోత్రం. మాకు వెలుగు అనుగ్రహించుతున్నటువంటి మా దేవా, నీకే స్తోత్రం. తన పరిశుద్ధత తోడని సెలవిచ్చినటువంటి మా దేవా, మీకే మహిమ. నిరంతరము మమ్మల్ని ఏలుచున్న మా దేవా, మీకే స్తోత్రం. దయాళుడు అయినటువంటి మా దేవా, మీకే ఘనత. సర్వోన్నతుడా, నీకే స్తోత్రం. సర్వలోక న్యాయాధిపతి, నీకే స్తోత్రం. పైన ఆకాశమందును భూమి అందును ఉన్నటువంటి మా దేవా, నీకే స్తోత్రము. ఆకాశమని సింహాసనము, భూమిని పాదపీఠమని సెలవిచ్చినటువంటి మా దేవా, నీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవ, ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధాన పరుచుకున్నాను నాయన. మేము అనుభవించవలసిన శిక్షను తండ్రి మీ ప్రియ కుమారుని వేసి తండ్రి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి మీ యొక్క రాజ్య నివాసులుగా తండ్రి చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచన వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. తండ్రి ఇదిగో నాయన మీరు ఇరిమియా గ్రంథం 31-34 సెలవిచ్చిన రీతిగా నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని సెలవిచ్చిన రీతిగా నాయన ఇదిగో నాయన మా పాపములన్నీ మండించమని అర్థిస్తున్నాను నాయన. మా పాపములకు విముఖుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇదిగో నాయన తండ్రి, ఇదిగో నాయన ఈ చూపుతో మా పాపలు పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా పరిశుద్ధ ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇగనైనా బీదలు, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ దయారెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. పరమ తండ్రి ఇగనైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు తండ్రి. ఈ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో నైనా ట్రీట్మెంట్ చేసుకున్న బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన ఆ బిడ్డలను దర్శించండి తండ్రి. వారికి స్వస్థత దాయిచేయమని వేడుకుంటున్నాను నాయన. నీవే మాకు తోడై ఉన్నావు అనేటువంటి లేఖనము వారికి తెలియజేసి తండ్రి వారిని బలపరచమని అర్థిస్తున్నాం నాయన. వారిని దృఢపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇక నాయన మరి ముఖ్యంగా తండ్రి అనేకులు నాయన జైల్లోనూ నాయన మగ్గిపోతున్నటువంటి ఎందరో ఖైదీలు ఉన్నారు నాయన. వారి అందరికీ మారు మనసును దాయిచ్చే నాయన. అనేకులు నాయన వ్యసనాలకు లోనైపోయి దొంగతనము నాయన, వ్యభిచారము తండ్రి నాయన అనేక రకాలైనటువంటి సాతానుడు బంధకాలలో పడి ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక రెండు మా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తండ్రి జ్ఞాన హృదయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి అధికారులందరికీ తండ్రి బుద్ధి, జ్ఞానము, వివేకము అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మా దేశంలో ఉన్న అధికారులకు అందరికీ కూడా తండ్రి పోలీస్, ఆర్మీ, నేవీ, పోలీస్ శాఖల్లో కానీ, బార్డర్ సెక్యూరిటీలో కానీ, ఆర్మీ శాఖలలో కానీ, రైతులని కానీ, కూలీలని కానీ, ప్రతి ఉద్యోగస్తులను, స్త్రీలను, పురుషులను, విద్యార్థులను ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మీ కృపా కాపుదలు దాయిచేయమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇంకా నాలుకను ఆయన లోపరుచుకోవడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మాకు ఇవ్వండి నాయన. మాట్లాడుటకు, నిదానించుటకు కావలసినటువంటి మీ కృప మాకు దాయిచ్చండి నాయన. నిజమే తండ్రి, మూర్ఖము వ్యర్థముగా మాట్లాడు ప్రతి మాటకి మేము లెక్కప్పచెప్పవలసి ఉన్నదని మేము గుర్తెరిగి తండ్రి నాయన మేము మాట్లాడడానికి నిదానించుటకు సహాయం చేయండి నాయన. అలాగే తండ్రి హృదయ శుద్ధి గల వారు ధన్యులైన లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి.
తండ్రి నాయన మేము హృదయ శుద్ధిగా నాయన మేము ఉండినట్లు నాయన మా హృదయంలో నాయన ఏ విధమైన చేదని వేరేదైనా మొలిచి ఉంటే పెరిగివేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలో తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అగారి ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నిజమేనా నాయన పని లేనిదే నాయన వాళ్ళ జీవనోపాధం సాగదు కదా తండ్రి. ఇక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా ఉద్యోగం అనుగ్రహించండి ఆయన. ఉద్యోగాలలో వెళ్తున్నటువంటి బిడ్డలను కూడా మీరు ఎక్కల చాటున భద్రపరచండి ఆయన. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక కష్టించిన పనికి తగిన ఫలము లేకపోతే ఎవరికైనా బాధ ఉంటుందయ్యా. అయ్యా సమస్తము ఎరిగిన దేవుడవు నాయన, సమస్తము చూచిన దేవుడవు తండ్రి. ఇక నాయన ఆయన అక్రమ విస్తరిస్తుందని ఆయన తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగానే ఆయన సమస్తమే లోకంలో జరుగుతున్నాయ్యా. అయ్యా అటువంటి బిడ్డలందరినీ కూడా నాయన ఉద్యోగం కొరకు ఎదురు చూసినటువంటి బిడ్డల్ని, ప్రమోషన్ కోసం చూస్తున్న బిడ్డల్ని మీ సన్నిధిలో దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారికి తగిన ఫలము అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన. ఇక నాయన ఆడబిడ్డలకి నాయన మంచి వాక్యం ఎదిగినటువంటి మా బిడ్డలను దయచండి, ఓర్పును సహనం గల మా బిడ్డలను దయచండి నాయన. అలాగే తండ్రి ఆడబిడ్డలకు కూడా మగబిడ్డలకు కూడా తండ్రి ఇక ఓర్పు సహనము వివేకము వాక్యం ఎదిగినటువంటి నాయన అన్నా వంటి బిడ్డలను తండ్రి మా బిడ్డలకు దయచేయండి నాయన. నిజమే తండ్రి ఇక ఎస్తేరు వంటి లాంటి బిడ్డలను నాయన మా బిడ్డలకు దయచేయండి నాయన. తండ్రి మీ సన్నిధిలో భార్య భర్తలు ఇరువురు తండ్రి నాయన పవిత్రముగా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన బ్రతికి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి నాయన సిద్ధపాటు నాయన ఇక నేను యవ్వన బిడ్డలకు అందరికీ దయచేయండి నాయన. ఇక నేను తండ్రి వారి హృదయములు తండ్రి నాయన మిమ్మల్ని ఎప్పుడు కూడా తండ్రి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో మిమ్మల్ని ఆరాధించడం, మిమ్మల్ని ఘనపరచడం, మిమ్మల్ని మహింపరచటకు సహాయం చేయండి. ఇక నాయన వివాహాలు నిషేధిస్తున్నటువంటి ఈ రోజుల్లో తండ్రి నాయన మిమ్మల్ని తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తూ ప్రతిదినం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి కృప నాయన ఇక నూతన దంపతులకు అందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఎందరో అప్పుల బాధల్లో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక దొంగలు, త్రాగుబోతులు, వ్యసనపరులు ఉన్నారు తండ్రి. నేను అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం నాయన. ఇక అందరితో సమాధానముగా తండ్రి మేము ఉండినట్లు నాయన మీ కృపా కాపుదల మాకు దయచేయండి నాయన. ఈ రాత్రికాల సమయంలో విధానాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారి పక్షాన వాద్యమాడి న్యాయం జరిగించే దేవుడు నీవే కదా తండ్రి. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఇక నేను సువార్త ప్రకటన చేయుచున్న వారి కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన సహాయం అర్థించమని అడుగుతున్నాను తండ్రి. ఇక సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించండి ఆయన. సువార్త ప్రకటిస్తున్నటువంటి బిడ్డలకి మీ సన్నిధి తోడించండి ఆయన. మీ కృప తోడి ఉంచమని అడుగుతున్నాం తండ్రి. నిజమైన సువార్త ప్రకటన మేము చేయుచుండగా మమ్మల్ని అడ్డగిస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ జ్ఞానోదయం దయచేయండి తండ్రి. ఇక నాయన వారి ఎరుగు చేసిన పాపలను మండించాను ఆయన. ఎందరో బైబిల్ని కాలుస్తున్నారయ్యా, ఎందరో నాయన క్రైస్తవులు కొడుచున్నారయ్యా. అయ్యా ఎందరో నాయన అనేక దూషణ మాటలు ఆడుచున్నారయ్యా, ఎందరో ఉమ్మి వేస్తున్నారయ్యా, ఎందరో ముఖం మీదే నాయన అనరాని మాటలు ఆడుచు నాయన మమ్మల్ని ఉన్నారు తండ్రి. నిజమే నాయన మేమందరము వారి పట్ల మేమందరము వారిని క్షమిస్తున్నాం నాయన. వారు ఏం చేస్తున్నారు వారు ఎదుగు కనుక మేము క్షమిస్తున్నామని నాయన. మీరు కూడా క్షమించండి నాయన. వారికి బండలాంటి రాతోద్యాలు తీసివేసి మెత్తన మనం హృదయాలను గురించి అడుగుతున్నాం తండ్రి. అయ్యా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ ఇక 2 డ్యూటీలకి ఆఫీసులకు వెళుతున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చాటున భద్రపరిచినందుకు భద్రపరచమని వేడుకుంటున్నాను ఆయన. ఇక తండ్రి సేవకుల కొరకు నాయన మీ పరిచయం చేస్తున్న సేవకులందరినీ కూడా నాయన పెద్ద సేవకులే కానీ చిన్న సేవకులే కానీ ప్రతి గ్రామాలలో ఉన్నటువంటి ఇక నాయన సేవకులందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఆయా సంఘాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆ సంఘాల్లో ఉన్నటువంటి పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డని చిన్న పరిచర్య పెద్ద పరిచర్య చేస్తున్న సువార్త ప్రకటన చేస్తున్నటువంటి సేవకులను నాయన సువార్త ప్రకటన చేస్తున్నటువంటి వారికి సహాయం చేస్తున్నటువంటి సహాయకులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీరు ఎక్కల చాటున భద్రపరచండి ఆయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఇక మరి ముఖ్యంగా బంధకాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన ఈ సాతానును బంధించే ఏ బంధకాలలో ఉన్నారో, ఏ సమస్యల్లో పడి ఉన్నారో నాయన, ఏ శోధనలో పడి ఉన్నారో మేము ఎరగం కానీ తండ్రి శోధన సహించడానికి కావలసిన శక్తిని, సామర్థ్యం
సామర్థ్యాన్ని ఇవ్వండి. శోధన జయించడానికి కావలసినటువంటి మీ కృపా కాపుదల దాయిచ్చండి ఆయన. ఇగో తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా అయ్యా అపాయంలో ఉన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. ఇక అపాయంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించండి ఆయన. ఇక నేను సంఘంలో ఐక్యత దయచండి ఆయన. సంఘాల మధ్య ఐక్యత దయచండి ఆయన. కుటుంబాల మధ్య ఐక్యత దయచండి తండ్రి. మేమందరము తండ్రి సమాధానముగా తండ్రి ప్రతి ఒక్కరితో తండ్రి మేమందరము ఉండినట్లు ఆయన మీ సన్నిధి తోడించి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను ఆయన. మీ కృప తోడయించి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం తండ్రి. సర్వోన్నతుడా సర్వలోక న్యాయాధిపతి కొనైనా మేమందరము సిద్ధపాటు కలిగి ఉండినట్లు నాయన మాకందరికీ శాంతిని సమాధానము నాయన వివేకమును జ్ఞానమును బుద్ధిని ఓర్పును సహనమును నాయన మాకందరికి అనుగ్రహించండి. మేమందరము ఆత్మఫలాలు ప్రేమ సంతోషము సమాధానము దయాలత్వము కలిగి ఉండినట్లు నాయన మాకందరికి మీ సన్ని తోడించండి ఆయన. ఇక నేను మేము ప్రార్థన ఎందు అభివృద్ధి పొందినట్లు తండ్రి మాకు ప్రార్థనా శక్తిని దయచండి. ప్రార్థన దుప్పటి దయచండి. ప్రార్థన వరమును దయచండి ఆయన. ఈ యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించినట్లు తండ్రి మమ్మల్ని మీ సన్నిధిలో దీవించండి ఆయన. నాయన ఇర్మియా వలె రోధించి ప్రార్థించే శక్తి తండ్రి మాకు అందరికీ అనుగ్రహించండి ఆయన. ఇగో నాయన మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరము ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు దయచేయండి నాయన. మీ కృప తోడై ఉంచండి నాయన. ప్రతిదినము లేఖనములు ధ్యానించుటకు ఆ లేఖనములను ధ్యానించిన లేఖనములను నెమరు వేసుకోవడానికి కావలసిన సహాయం చేయండి. ఆ నెమరు వేసుకున్నటువంటి వాక్యాన్ని తండ్రి మా జీవితాలలో మేము ఆ ప్రకారం వాక్య ప్రకారం నడిచి మీరున్న లోకానికి రావడానికి కావలసిన కృప కాపుదల మాకు అనుగ్రహించండి. మీ దయారెక్కల చాటును భద్రపరచండి. మీ కృప కాపుదలు దయచండి. ఈ ప్రార్థనతో వినుచున్న ప్రతి బిడ్డని ఈ నవర్గాడ్ ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి వారి కుటుంబాలని మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించండి. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ఆయన. ఇక తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్నట్టు ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటును భద్రపరచమని మీ కృప కాపుదలు దయచేయమని తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడు జగత్రక్షకుడైన అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట మనుషులు నమ్ముడుకుంటే రాజులు నమ్ముడుకంటే యెహోవాను ఆశ్రయించటం మేలుని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మా ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థన సహాయం దయచేసే దేవుడు అని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని